సాధారణంగా ఇటుకలను మట్టితోనో లేదంటే సిమెంట్తోనో చేస్తుంటారు. కానీ కొందరు విద్యార్థులు ఇటుకలను వేస్ట్ ప్లాస్టిక్ను వినియోగించి తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా వీటిని రెడీ చేసి అందరి అభినందనలు అందుకుంటున్నారు. సిమెంట్తోనూ ఇసుకలతోనూ చేసే ఇటుకల్ని మనం చూసుంటాం, కానీ వేస్ట్ ప్లాస్టిక్తో ఇటుకలు చేస్తున్నారు. అది ఎవరో కాదు, ఇక్కడ ఉన్న స్టూడెంట్సే. ఆ ఇటుకలు ఎలా మేకింగ్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? అక్షిత. నా పేరు మేఘన. సో ఇది ఎలా చేశారు, దీని మేకింగ్ ఎలా ఉంది, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఇవి ప్లాస్టిక్ పేమెంట్ బ్లాక్స్ అని అంటారు. ఓకే. ఇందులో మేము ఏం చేసామంటే 70% ఆఫ్ శాండ్ మిక్స్ చేసి 30% ఆఫ్ ప్లాస్టిక్ అనేది మిక్స్ చేసాం. ఎందుకు అంటే దాని గట్టిగా ఉండడానికి, ఇంకా ఎప్పుడైనా బరువైన వస్తువులు పెడితే అది ఎగకుండా ఉండడానికి కోసం మేము సిమెంట్ అనేది, శాండ్ అనేది కలిపాం. ఇవి ప్లాస్టిక్ శాంపిల్స్ అంటారు. ప్లాస్టిక్ని మేము కరిగించి శాంపిల్ కోసం చూపిస్తున్నాం. ఇది ఉస్క, ఇది సిమెంట్. అండ్ ఇవి ఇవి చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్. ఇవి షేప్స్ అన్నమాట. ఇది ఒక షేప్ అండ్ అదొక ఐ షేప్ అంటారు. ఇదొక షేప్. మేము ఇవి మౌల్స్ వాడి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ఒక దాంట్లో పెట్టుకొని కరిగించి, ఒక పర్టికులర్ టెంపరేచర్లో కరిగించి, ఒక 100 degrees నుంచి ఒక 200 degrees అలా కరిగించాక ఇందులో వేసి వీటిని ఒక షేప్ అనేది తెచ్చుకోబోతున్నాం. అండ్ ఇది కూడా ఇంకొక మౌల్డ్ అనమాట. ఇది దీనిది. ఓకే. అండ్ ఇదైతే దీనిది షేప్. అండ్ మేము నాట్ ఓన్లీ అంటే ఇవే కాదు, మేము టైల్స్లో కూడా చేయాలనుకున్నాము. ఇవి జస్ట్ ఓన్లీ ఏమంటే ప్లాస్టిక్ మాత్రమే వాడుతున్నాం. దీంట్లో ఓన్లీ ప్యూర్ ప్లాస్టిక్ ఉంది, ఏమి ఈ శాండ్ అండ్ సిమెంట్ ఏమి లేవు దీంట్లో. ఓకే. అండ్ ఇది మా కాలేజ్లో కలెక్ట్ చేసిన వేస్ట్ అన్నమాట. మేము దీన్ని ఎలా అయినా రీసైకిల్ చేయాలనుకొని చేసాం. ఓకే. ఇందులో మేము లైక్ బస్ టైర్స్ లో ఉన్న రబ్బర్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా కరిగించాం వేస్ట్ కాబట్టి. ఓకే. అంటే మెయిన్ పర్పస్ ఏంటి? నార్మల్ బ్రిక్స్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూస్తే దీని వెయిట్ చూస్తే మనం ఒక 2.2 to 2.5 అలా ఉంటుంది. దీన్ని చూస్తేనేమో 2 to 3.5 kgs అలా ఉంటుంది. అదే ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం దీన్ని వాటర్ అనేది వాడకుండా దీన్ని న్యాచురల్ కూల్తో చేయబోతున్నాం. దీనిలో వాటర్ మనం స్ట్రాంగ్ చేయడానికి కోసం, బలం కోసం ఊకే వాటర్ అనేది చేస్తాం. అంటే ఆల్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేయొచ్చా? ఎలాంటి టైప్ ఆఫ్ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ కి? లైక్ ఇప్పుడు మీరు వాక్ వేస్ లలో వేయొచ్చు, పార్క్ వాక్ వేస్ ఉంటాయి, ఫుట్ పాత్స్ లో కూడా ఉంటాయి అలాంటి. ఓకే. ఓకే. మెయిన్ కన్స్ట్రక్షన్స్ కాకుండా కొన్ని సెలెక్టివ్ కన్స్ట్రక్షన్ లో ఇవి యూజ్ అవుతాయి. ఓకే, సూపర్. దీనికి మెయిన్ మోటివ్ మీకు ఎలాగా, అంటే ఇవి ఎలా క్రియేట్ చేయాలి, దీన్ని ఇన్వెంట్ చేయాలని ఎలా అనిపించింది? ఎందుకంటే ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైడ్ చూస్తే ఈవెన్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందులు వస్తాయి, వానకాలం, ఎండాకాలం అలా. అందుకని మేము అలానే ప్లాస్టిక్ కూడా ఈ మధ్యలో చాలా ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. మనం అప్పుల్లో కొంచెం తక్కువ చేయడానికి ట్రై చేసాం కానీ అవ్వట్లేదు. ఇప్పుడు మేము అందుకనే కొంచెం కన్స్ట్రక్షన్ సైడ్ ఇంకా ఇది కూడా కలిపి చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఓకే. మీరు మీ బ్రిక్స్ లో ఇసుకను సిమెంట్ కూడా యూస్ చేస్తున్నారు కదా, మరి దాంట్లో కూడా యూస్ చేస్తారు కదా, క్వాంటిటీ పర్పస్ ఏమైనా తేడా ఉంటుందా? ఇందులో ఏంటంటే 70% వాడుతున్నాం ఇది రెండు కలిపి, 30% ఆఫ్ ప్లాస్టిక్. ఓకే. ఎందుకంటే సిమెంట్ వాడితే మనకు అది కొంచెం గట్టిగా బలంగా ఉంటది. ఇంకా ఇప్పుడు ఏదైనా బరువైన వస్తువులు వెళ్ళినప్పుడైనా అది కొంచెం తట్టుకోవడానికి మేము అలాంటివి కలుపుతున్నాం.